ఉదయం సూర్యుడు ఉదయించగానే సోముడు తన పొలానికి బయలుదేరాడు. సోముడు పొలంలోకి అడుగుపెట్టగానే ఎండిపోయిన పంటలను చూసి అతని మనసు భారమైంది. ఇలా అయితే కుటుంబాన్ని ఎలా పోషించాలి అని సోముడు లోలోపల ఆందోళన చెందాడు. అప్పుడు సోముడు నేలపై కూర్చుని మట్టిని చేతిలో పట్టుకుని సమస్యకు పరిష్కారం వెతకడం మొదలుపెట్టాడు. ఒకరోజు గ్రామానికి వచ్చిన వ్యవసాయ అధికారి రైతులందరికీ కొత్త పద్ధతుల గురించి వివరించాడు. మొదట సోముడు ఆసక్తి చూపలేదు. కాని అధికారి అతడిని ప్రత్యేకంగా పిలిచి ధైర్యం చెప్పాడు. తక్కువ ఖర్చుతో చుక్కల నీటిపారుదల పద్ధతి ప్రయత్నించమని సూచించాడు. భయం ఉన్నా సరే ఈసారి సోముడు మార్పును అంగీకరించి కొత్త విధానాన్ని ప్రారంభించాడు. వ్యవసాయ అధికారి చెప్పిన చుక్కల నీటిపారుదల పద్ధతి వల్ల పంట సమృద్ధిగా పండింది. దాంతో సోముడు తన అప్పులు తీర్చుకుని కొత్త పద్ధతులు నేర్చుకుని అమలు చేస్తే చిన్న రైతు జీవితం కూడా మారుతుందని నమ్మకంగా గ్రహించాడు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా నిపుణుల సలహాను అంగీకరించి ఆధునిక విధానాలను ఓపికతో అమలు చేస్తే వనరులు తక్కువగా ఉన్న రైతు కూడా తన పంటను పెంచుకుని అధిక దిగుబడులను పొందగలరు.